హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488 చిట్టి గుడ్లు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని ఒక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై అవనివ్వండి. ఆయిల్లో కొద్దిగా బాగా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసేసుకోండి. ఇది కూడా కొద్దిగా సేపు ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వండి. ఆ తర్వాత మనం గుడ్లని శుభ్రంగా వాష్ చేసుకొని చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి. మనం బాగా వాష్ చేస్తే అవి చితికిపోయే ఛాన్స్ ఉంటుంది. కలిపేటప్పుడు కూడా చాలా స్లోగా కలపండి. ఇది మూత పెట్టేసామంటే అవి ఇంకా గట్టి పడిపోతాయి మనకి. అప్పుడు మనం ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు చికెన్ మసాలా కూడా వేసి మిక్స్ చేయండి. మనకి కర్రీ రెడీ అయిపోతుంది. మనకి మామూలు గుడ్లు కంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ గుడ్లు తినడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు దాకా మీరు ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఇక అయిపోతుంది గుడ్లు కర్రీ. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుందండి. మీరు కూడా ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్.